హాయ్ అండి. ఈరోజు బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసుకుందాం రండి, చూద్దాం రండి. ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చికెన్ 30 kg, అందులో 3 స్పూన్ల కారం, 2.5 స్పూన్ సాల్ట్, నిమ్మరసం, కొంచెం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసి, ఆనియన్స్ వేసి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకొని, షాజీరా, పసుపు, ధనియాల పౌడర్, అన్నీ, గరం మసాలా, ఇది బిర్యానీ మసాలా. అన్ని స్పైసెస్, లవంగాలు, ఇలాచీలు, చెక్క, స్టార్సు, బిర్యానీ పువ్వు అన్నేసి మసాలా, బిర్యానీ మసాలా రెడీ చేసింది. చికెన్ మసాలా కొంచెం, అల్లం ఎల్లిగడ్డ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర, పుదీనా, ఇలాచి, లవంగ, సాజీరా అన్నేసి కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడే పెరిగేయట్లేదు, ఎందుకంటే ఉప్పు కారం కొంచెం ముక్కలకు పడుతుందని. కొద్దిసేపు 10 minutes 15 minutes పక్కన పెట్టి, మళ్ళీ కొద్దిసేపు ఉప్పు కారం ముక్కలకు పట్టుకున్న తర్వాత మంచిగా కలపాలి. చూడండి, మా పాప నేను కలిసి చేస్తున్నాం. తనే ప్రిపేర్ చేస్తుంది మొత్తం, నేను సైడ్కుండి హెల్ప్ చేస్తున్నా. చూడండి, 15 minutes తర్వాత పెరిగేసి కలుపుకొని కొంచెం 1/2 hour పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే 1 hour కూడా పెట్టుకోవచ్చు, కానీ మాకు టైం లేక 1/2 hour సైడ్కి పెట్టినాం, మ్యాగ్నేట్ చేసినాం. రైస్ 4 glasses తీసుకొని బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం. వాటర్ మరుగుతుంటే చెక్క, స్టార్సు, షాజీరా, రాతి పువ్వు, లవంగాలు, బిర్యానీ పువ్వు, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నేసి, కొత్తిమీర, వాటర్లో ఇవన్నీ వేయాలి. కొత్తిమీర, పుదీనా, సాల్ట్, వేసుకొని వాటర్ మరిగినాక కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, రైస్ వేసి సెవెంటీ 75% కుక్ అయినాక ఒక లేయర్ వేసుకోవాలి. చూడండి, ఒక లేయర్. చికెన్ ఏమి ఉడికియలేదు, ఫస్ట్ చికెన్ డైరెక్ట్ పెట్టేసినాము. ఇంకొక లేయర్కి 80% కుక్ కావాలి.
ఒక 10% ఎక్కువ కుక్ కావాలి సెకండ్ లేయర్కి. చూడండి సెకండ్ లేయర్ వేస్తున్నాం. కొంచెం షాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్, త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొంచెం రైస్ ఉడికించిన వాటర్ కొంచెం పైన. తర్వాత పిండి పెట్టుకున్నాం చూడండి, గోధుమ పిండి పెట్టుకొని మూత పెట్టేసి కొంచెం బరువు పెట్టేసినాం. 10 మినిట్స్ హై ఫ్లేమ్, తర్వాత పెంక వేసి 30 మినిట్స్ పెట్టినాం. చూడండి ఎంత మంచిగా అయింది, చాలా సూపర్ అయింది, టేస్ట్ చాలా బాగుంది. రైతా, బిర్యానీలోకి రైతా రెడీ చేస్తాం, కాంబినేషన్ బాగుంటుంది అందుకని. కొంచెం పెరుగు మొత్తం సాఫ్ట్గా చేసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం చిలుక్కొని మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. కొంచెం వాటర్ వేసి కొంచెం మేము తిక్కుగా చేసుకుంటున్నాం, పలచగా కాకుండా. ఇందులో కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ తురుము, సాల్ట్, ఒక స్పూన్, మిరియాల పౌడర్, పచ్చిమిర్చి వేయడం వీడియో తీయలేదు, తర్వాత వేసుకున్నాం. ఒక పచ్చిమిర్చి వేసినాం.